గుచ్చి మాట్లాడడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వాళ్ళు అఫెండ్ చేసిన ప్రతిసారి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రియాక్ట్ అయిపోతా ఉంటారు. వెన్ యూ నో అది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రియాక్ట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు టాలెంటెడ్ ఉన్నారు, మీ మీద నిందలు మోపుతున్నారు, వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు అనుకోండి, విత్ యువర్ వర్క్ గివ్ ఎ రిప్లై టు ఇట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎవరైనా ఏదో ఒక ప్లేస్లో ఎవరో ఒకరు ఉంటారు మనని అఫెండ్ చేయడానికి, ఏదో ఒక సూటిపోటి మాట మాట్లాడడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేసి ముందుకెళ్ళాలి అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో వర్క్ ప్లేస్లో కానీ లేదంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడో ఒకసారి కలిసే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి గుచ్చి మాట్లాడడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో పెద్దవాళ్ళు అయితే మనం ఏమనలేక కామ్గా ఉండిపోతాము. ఈ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇది చాలామంది ఫేస్ అయ్యే సినారియో అండి. లైక్ ఖచ్చితంగా మీరు అన్నట్టు వర్క్ ప్లేస్లో కానివ్వండి, స్పెషల్లీ ఇంట్లో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని ఏంటంటే అఫెండ్ చేస్తూ ఉంటారు. ద వే దే టాక్. సో వాళ్ళ మాటలతో కానివ్వండి, వాళ్ళ చేతలతో కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మనల్ని అఫెండ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అండ్ వాళ్ళు అఫెండ్ చేసిన ప్రతిసారి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రియాక్ట్ అయిపోతూ ఉంటారు దాన్ని, రైట్? సో ఇమ్మీడియట్గా బర్స్ట్ అవుట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ దట్స్ నాట్ హౌ యూ డీల్ విత్ ఇట్ అనమాట. అలా చేయటం వల్ల యూ విల్ లూజ్ యువర్ ఓన్ పీస్ ఆఫ్ మైండ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఐ విల్ టెల్ యూ సర్టన్ టిప్స్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ఇట్ అనేసి. సో అందులో ప్రధానమైన టిప్ ఏంటంటే, ది వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, వెన్ యూ నో అది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు ఏదైతే అంటున్నారో అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు యూ షుడ్ నాట్ రియాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ సే దిస్ టు యూ, లైక్ లుంబిని నువ్వు చౌటి దానివి అని నేను అన్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ సే దిస్, నువ్వు చౌటి దానివి, ఆర్ యూ గెటింగ్ అఫెండెడ్? రైట్. నువ్వు చౌటి దానివి అని నేను అన్నప్పుడు యు ఆర్ నాట్ గెటింగ్ అఫెండెడ్ బికాస్ యు నో ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ నాట్. ఇప్పుడు ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎవరన్నా సరే నిన్ను ఏదైనా ఒక మాట అన్నప్పుడు, నువ్వు చవట, నువ్వు దేనికి పనికిరావు, లేకపోతే నీ వల్ల మొత్తం ప్రాబ్లమ్సే వస్తున్నాయి, ఇలాంటివి ఏదైనా తిడుతున్నారు అనుకోండి, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు? మీకు తెలుసు కదా మీరు కాదు అనేసి. సో వెన్ యూ నో దట్ యు ఆర్ నాట్ దాట్ అనేసి. ఈవెన్ ఆఫీస్లో కూడా చాలామంది ఏంటంటే, ఎస్పెషలీ మేనేజర్స్ అట్లా ఉన్నప్పుడు, నీకు అసలు వర్కే చక్కగా రాదు, అసలు ఏం వర్క్ చేస్తున్నావు నువ్వు అని ఇలా తిట్టినప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే. ఇన్ వే చెప్పాలంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే. ఇప్పుడు నేను ద మూమెంట్ అయితే నువ్వు చౌటిదానివి బట్ యూఆర్ గెటింగ్ అఫెండెడ్, నువ్వు నిజంగా చౌటిదానివి అయితేనే యూ విల్ గెట్ అఫెండెడ్, రైట్? రైట్. సో అలా ఏంటంటే ఇన్ వే మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టే లెక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ కావద్దు. అలా ఎవరన్నా సరే మనం ఒక మాట అంటున్నారంటే రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే అది. ద మూమెంట్ యూ రియాక్ట్, నేను మిమ్మల్ని అఫెండ్ చేస్తున్నాను, మీరు రియాక్ట్ అయ్యారు, మీరు ఇరిటేట్ అయ్యారు అనుకోండి, నేను సక్సెస్ఫుల్ అయినట్టే కదా మిమ్మల్ని ఇరిటేట్ చేయడంలో. నాకు అందులోంచి ఆనందం వస్తూ ఉంటుంది. ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్ ఫర్దర్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. ఏంటంటే రియాక్ట్ కావద్దు, ప్రైమరీ. సెకండ్ ఏంటంటే, ఇది కోడళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంటుంది జనరలీ. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ కానివ్వండి, అదర్వైజ్ కానివ్వండి, ఇంట్లో పేరెంట్సే లేదా అత్తమామలు కానివ్వండి, ఇట్ కెన్ బి ఫర్ ఎనీవన్ బేసిక్లీ. వాళ్ళు ఏంటంటే కొన్ని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. అన్న ప్రతిసారి మనము హర్ట్ అవుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకోండి, సహజం అది జనరలీ. టేకింగ్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్, కూరలో ఉప్పు ఎక్కువ అవడం అనేది ఇట్ ఈస్ న్యాచురల్ ఫినామినా. ఎవరన్నా చేస్తారు అలాంటి మిస్టేక్. అదే కొంచెం అట్లా ఉప్పు ఎక్కువ పడంగానే ఇంట్లో పేరెంట్స్, కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ స్పెషలీ, లేదా అత్తమామలు, వీళ్ళు ఏంటంటే ఇంకా దొరికిందే సంద అనేసి స్టార్ట్, నీకు ఇది కూడా రాదా, నీకు వంట వండడం కూడా రాదా అని దే విల్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు రిమెంబర్ ఏంటంటే, ఏజ్తో పాటు చాదస్తం పెరుగుతుంటుంది, రైట్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏజ్తో పాటు చాదస్తం పెరుగుతుంది. అండ్ అది చాదస్తం అని అనుకుని అక్కడికి వదిలేసేయండి అంతే. అంతేగాని డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అంటే నన్ను వీళ్ళు హర్ట్ చేయాలనేసి, లేకపోతే కావాలని నన్ను నిందిస్తున్నారు అనే మైండ్ సెట్లో ఉన్నారనుకోండి మీరు, యూ విల్ నాట్ బి పీస్ఫుల్. మీ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా సరే ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు, ఏజ్తో పాటు చాదస్తం అనేది వస్తుంది, సో అది కామన్ అని అనుకుని వదిలేశారనుకోండి మీరు,
అట్లీస్ట్ ఏంటంటే యూ విల్ నాట్ గెట్ అఫెండెడ్, యూ విల్ బి అట్ పీస్. అదర్వైజ్ ఏమవుతుందంటే మనకి లోపలంతా ఆవేదన పెరిగిపోతూ ఉంటుంది. ఇంత మాట అంటారా నన్ను, అంతకైతే వాళ్ళే వండుకోవచ్చు కదా, నన్ను ఎందుకు వండమంటున్నారు, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మెంటల్ పీస్ పోతుంది. అల్టిమేట్లీ ఏమవుతుందంటే మీ మెంటల్ పీస్ పోతుంది అక్కడ. అండ్ హస్బెండ్ రాగానే కంప్లైనింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీ మమ్మీ ఏమన్నా తెలుసా నన్ను, ఇట్లా అన్నది అట్లా అన్నది అండ్ ఆల్. అండ్ హస్బెండ్ ఏంటంటే హీ కాంట్ టేక్ సైడ్స్. లైక్ చిన్నప్పుడంతా మమ్మీ డాడీ తోటే ఉన్నాడు, పెళ్ళైన తర్వాత వైఫ్ తోటి ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరిని అనడానికి లేదు ఇక్కడ. సో అక్కడ బేసిక్గా నలిగేది ఎవరు అంటే హస్బెండ్ నలిగిపోతాడు అక్కడ. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా అనవసరంగా ఇష్యూస్ని పెద్దగా చేసుకొని అరుచుకొని రియాక్ట్ అయ్యి గొడవలు పెంచుకోకుండా, ఎవరన్నా అంటే మనకి అఫెన్సివ్నెస్ అనేది మన ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి. జస్ట్ రిమెంబర్ ఎ ఫ్యాక్ట్ దట్ వాళ్ళకి చాదస్తం ఏజ్తో పాటు వస్తుంది అండ్ అది న్యాచురల్ అనేసి వదిలేసారు అక్కడికి. దే షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ రేపు పొద్దున వీళ్ళు కూడా అదే ఏజ్కి వెళ్తారు, రైట్? మనము అదే ఏజ్కి వెళ్తాం కాబట్టి ఆ టైంలో మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే భరించాలి, తెలుసో తెలుగు మనం కూడా ఇలాగే మాట్లాడతాం అనేసి ఒక పాయింట్ గ్రహించాలి. అప్పుడేంటంటే అట్లీస్ట్ దే విల్ నో దట్ ఇట్ ఈస్ న్యాచురల్ అనేసి. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ప్లేస్ అఫెన్స్, మోస్ట్ పీపుల్ ఏంటంటే వర్క్ ప్లేస్లో జరిగే ఏదైతే ఇది ఉంటుందో, లైక్ చాలామంది అఫెన్సివ్గా మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఏంటంటే అఫెండ్ అయిపోయి బర్స్ట్ అవుట్ అయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ది బెస్ట్ వే టు గివ్ అన్ ఆన్సర్ టు ఇట్ ఈస్ త్రూ యువర్ వర్క్. నిజంగా మీరు టాలెంటెడ్ ఉన్నారు, మీ మీద నిందలు మోపుతున్నారు, వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు అనుకోండి, విత్ యువర్ వర్క్ గివ్ ఎ రిప్లై టు ఇట్. అన్నీ మూసుకుంటారు ఇంకా, చెప్తున్నారు కదా. సో దిస్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ గివింగ్ అన్ ఆన్సర్ టు ఇట్. సో దట్ ఈస్ హావ్ ఎవరన్నా మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు చుట్టుపక్కల నుంచి అని అంటే, మీ సక్సెస్ తోటి లేదా మీ వర్క్ తోటి మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు. అండ్ దట్ ఈస్ ది స్వీటెస్ట్ రివెంజ్ దట్ యూ కెన్ టేక్. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ అనమాట. సో ఇందాక మీరు చెప్పినట్ల ఇంట్లో ఇఫ్ ఇన్ కేస్ అత్తలో ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటారు కదా, అంటూ ఉంటారు సూటిపోటి మాటలు. మీ చెప్పిన ఎగ్జాంపుల్ ఉప్పు ఎక్కువైంది అన్నది తీసుకుంటే, పట్టించుకుంటే ఒక బాధ, పట్టించుకోకపోతే ఒక బాధ, చెప్తే కూడా వినట్లేదు అని ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి కదా, దానికి ఏం చేయాలి మరి? చెప్తే కూడా వినట్లేదు కదా అని అంటే దట్ ఈస్ హౌ యూ యాక్చువల్లీ కమ్యూనికేట్. ఏంటంటే మీరు ఏమీ మాట్లాడకుండా ఉన్నారనుకోండి, నీకు ఉప్పు ఎక్కువైంది నీకు అది కూడా రాదా అంటే మీరు ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చున్నారు అనుకోండి, దట్ ఈస్ వెన్ మళ్ళీ ఈ నింద వస్తుంది. అంటే నేను అరిచేది అరుస్తానే ఉన్నాను, నీకు చలనం కూడా లేదా అని ఒక పట్టించుకోవట్లేదు, అసలు మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మాకు, ఇలాంటి థాట్స్ అన్నీ వస్తుంటాయి. అలా కాకుండా కమ్యూనికేట్ ఇన్ అ వెరీ పొలైట్ వే. లైక్ యూనో ఓకే, ది అదర్ పర్సన్ అరుస్తున్నారు కదా, మీరు అరవకండి, ఎందుకంటే దెర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్. బోత్ సైడ్స్ అరుస్తున్నారంటే ఇంకా దెర్ ఇస్ నో డిఫరెన్స్ యాజ్ సచ్, రైట్? సో మీరు అరవకండి, యూ ఇన్ అ పొలైట్ వే టెల్ దట్ ఒక పొరపాటున పడింది అది, ఆర్ లేదా వాట్ ఎవర్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో ఉప్పు ఎక్కువ కావడానికి, ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆ రీజనింగ్ అనేది ప్రాపర్గా అరవకుండా మీరు చెప్పారనుకోండి, వింటే ఫైన్, వినలేదు అనుకోండి మీరు ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు కదా, మరి ఇంకెందుకు దాని గురించి టెన్షన్? మారదనేసి వదిలేసేయండి అంతే. ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది అని అంటే మీరు ఎఫర్ట్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. మారదు అని మీకు తెలిసినప్పుడు దాని గురించి మీరు కష్టపడడం అనవసరం, దాని గురించి మీరు అఫెండ్ అవ్వడం అనవసరం. సో ఇది ఇంతే వాళ్ళంతే అని వదిలేస్తే దట్ ఈస్ వెన్ యూ విల్ బి పీస్ఫుల్. Done. So thank you so much. Yeah, you're welcome. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.